విశాఖపట్నం లింగంపల్లి విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఇకపై సికింద్రాబాద్ వెళ్లదు. ఈ రైలుకు సికింద్రాబాద్లో స్టాప్ను రద్దు చేశారు. ఏప్రిల్ 25 నుంచి ఇది అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలును చర్లపల్లి, అమ్ముగూడ, సనత్ నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 25 నుంచి జన్మభూమి సికింద్రాబాద్, బేగంపేట్ స్టేషన్ల వైపు వెళ్లదని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను దూషించిన సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళిని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్టేషన్లలో కేసులు నమోదు చేసి తిప్పిస్తూ ఉండడంతో ఆయన తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. తనకు 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోక తప్పదని పోసాని కృష్ణమురళి గుంటూరు న్యాయమూర్తి వద్ద పేర్కొనడం తీవ్ర కలకలం రేపింది. వాదనల అనంతరం పోసాని నేరుగా న్యాయమూర్తితో మాట్లాడుతూ బోరును విలపించారు. తనకు 70 ఏళ్ల వయసు అని, విలేకరులతో మాట్లాడితేనే ఇన్ని కేసులు పెడతారని తెలియదని వాపోయారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అయినా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్యాయంగా వాదనలు వినిపించారని, తమ ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని వేడుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ విజయవాడ డివిజన్లోని కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, ఏలూరు సెక్షన్ను తనిఖీ చేశారు. రాజమండ్రి స్టేషన్లోని ప్రయాణికుల సౌకర్యాలు మరియు సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని ఆయన సమీక్షించారు. ఆయన సిబ్బందితో సంభాషించి అధికారులతో మరిన్ని అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. అంతేకాకుండా గోదావరి రైల్వే వంతెనను క్షుణ్ణంగా పరిశీలించి వంతెన మరియు రైలు పట్టాల భద్రతా అంశాలను సమీక్షించారు. జనరల్ మేనేజర్ నిడదవోలు రైల్వే స్టేషన్కు వెళ్లి అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా స్టేషన్లో చేపట్టిన పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ తనిఖీ సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు జనరల్ మేనేజర్ను కలుసుకుని తమ ప్రాంతానికి సంబంధించిన రైలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రాతినిధ్యాలను సమర్పించారు. ఆయనతో పాటు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ మరియు ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. రాజమహేంద్రవరం ఆర్యపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో రేపు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుల 538 ఆవిర్భావ దినోత్సవం, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ ఇన్ఛార్జి శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన, 8 గంటలకు స్వామివారికి అభిషేకం, అర్చన శృంగార హారతి, 10 గంటలకు హోమం, పూర్ణాహుతి, ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ మహోత్సవం జరగనుందని ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6:30 నుంచి వర్తమాన ఆచార్య భక్తి కంకణ వనమహారాజ్చే మహాప్రభువుల లీలా ప్రవచనం, మహా అభిషేకం, 108 రకాల పిండి వంటలతో మహారాజభోగం, హారతి, హోళీ, తీర్థప్రసాద వితరణ జరుగుతాయని, భక్తులంతా కార్యక్రమాల్లో పాల్గొనాలని శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి కోరారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితిలోని పూజారీపుట్ పంచాయతీ కొండగూడ గ్రామంలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా తమ భర్తలు మద్యం సేవించి తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఇంటిని పట్టించుకోవడం లేదని మహిళలు తమ భర్తలపై ఫిర్యాదు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్ధతి. అయితే ఈ గ్రామంలో మహిళలు సారా తాగి తమను చిత్రహింసలకు గురిచేయడంతో పాటు కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని వారి భర్తలు పోలీసులను ఆశ్రయించారు. సారా తయారీదారులపై చర్యలు తీసుకుని తమ కుటుంబాలను, గ్రామాన్ని రక్షించాలని పోలీసులను, అబ్కారీ అధికారులను కలిసి వేడుకున్నారు. వారి ఫిర్యాదును స్వీకరించిన అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకి పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు. మహిళల భద్రత కోసం డ్రోన్లు, ప్రచార రథాలు ప్రారంభించిన హోంమంత్రి అనిత. వాలంటీర్లను రాజకీయంగా వాడుకుని వదిలేసింది జగనే. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నామన్న మంత్రి నాదెండ్ల. హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజం. పసుపు రైతులు అల్లాడుతుంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది? నిప్పులు జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. వైసీపీ నాయకులకు పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని, సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా పారదర్శకత పాటించలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని, సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా పారదర్శకత పాటించలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గత 5 ఏళ్లు యువత, విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు యువత పోరు అంటూ కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. వైసీపీ నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ రోజు యువత, విద్యార్థులకు ఈ దుస్థితి తలెత్తిందని అన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 44 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ అధినేత గొప్పలు చెప్పుకున్నారని, వాళ్లు ఇచ్చామని చెప్పుకునే ఉద్యోగాల్లో వాలంటీర్లు కూడా ఉన్నారని ఎద్దేవా చేశారు. వాళ్లకు గత ప్రభుత్వంలోనే గడువు ముగిసినా పొడిగించేందుకు ఎటువంటి జీవో జారీ చేయలేదని, జీవో ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లి జగన్ వాలంటీర్లను దగా చేశారని విమర్శించారు. అన్ని విధాలుగా చక్కటి ఏర్పాట్లు చేశాం, అది చూసుకోవచ్చు సభా కార్యక్రమం ఉద్దేశంతో. సో గతంలో కన్నా ఆల్మోస్ట్ డబుల్ LED స్క్రీన్స్ ఏర్పాటు చేసి అవి కూడా పెద్ద సైజువి అన్ని ప్రాంతాల్లో మేము ఆ సౌకర్యాలు కల్పించాం. టెక్నికల్గా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం, దిస్ నో డౌట్. మీరే చూస్తారు, అధికారంలో 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన దగా
రాష్ట్రానికి ఎంత నష్టం కలిగిందో ఈరోజు పరిపాలిస్తున్నప్పుడు మాకు ఒక్కో సందర్భంలో భయం వేస్తుంది. అంధకారంలో పెట్టేశారు. వ్యవస్థల్ని కేవలం వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా మేము చెప్పుకుంటూనే వచ్చాం, పథకాలు అమలు విషయంలో పారదర్శకంగా నిజాయితీగా చేస్తుంటే ఎవరికి సమస్య వచ్చేది కాదు. ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఎందుకు పలానా కాలేజీకి ఎక్కువ ఇచ్చారు, పలానా కాలేజీ తక్కువ ఇచ్చారో కూడా తెలియదు. విద్యార్థుల్ని మోసం చేశారు. ఈరోజు వాళ్ళ విద్యార్థుల గురించి, యువత గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి వాళ్ళకి. విద్యార్థులు ఉన్న ఆందోళన ఈ రోజున కేవలం వైఎస్ఆర్సీపీ సృష్టి. అది వాళ్ళు పరిపాలన చేతగాక ఇంతమంది ఇబ్బంది పెట్టారు. తల్లిదండ్రులు ఈ రోజున హడావడిగా 36,000 కట్టండి లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతారు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు వివరించారు? మార్చి 12వ తారీఖు కాదు, ఏ రోజైనా మేము సిద్ధం. ఎప్పుడైనా చెప్పానండి. యువత గ్రహించే ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదనే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పిచ్చారు. మొన్న శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా అద్భుతమైన తీర్పిచ్చారు. అసలు భారతదేశ చరిత్రలోనే అటువంటి మెజారిటీలు లేవు. ఆ విధంగా యువత సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా పొరపాటు. ఒక మంచి ప్రణాళికతోటి మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఖచ్చితంగా మేము అధిగమిస్తాం. ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ప్రభుత్వంలో మేము సమిష్టిగా కలిసి కూటమిలో భాగస్వాములుగా ఎవరైతే యువత పాపం ఆందోళన చెందుతున్నారో, ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మా క్యాబినెట్ సమావేశంలో కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, ఉదాహరణకి దుర్గేష్ గారి టూరిజం పాలసీలో మొట్టమొదటిసారి పర్యాటక శాఖానికి ఫస్ట్ టైం ఇండస్ట్రియల్ సెక్టార్గా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే పెట్టుబడులు రావాలి, రాష్ట్రానికి అధికంగా మనకి ఈ ప్రాంతానికి రావాలనే ఉద్దేశంతో మొదటిసారి ఇండస్ట్రియల్ సెక్టర్ కేటగిరీ కింద మనం గుర్తింపు తీసుకొచ్చాం. సో ఆ విధంగా మేము ఆదుకుంటాం, కానీ ప్రణాళికబద్ధంగా ఆదుకుంటాం. అంటే మీరు ఇందాక అన్న పాయింట్, ఒక్క నిమిషం, ఇందాక అన్న పాయింట్, మీరు ఎన్నికల ముందు యువత గురించి 44 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. వాళ్ళు వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చారండి? వాళ్ళు చెప్పండి. వాళ్ళు ఆ నైతికత ఉంటే, నిజాయితీ ఉంటే వాలంటీర్లని 6 నెలల క్రితమే ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగేశారు. వాళ్ళని కనీసం రెన్యూ చేయలేదు. వాళ్ళ అండర్స్టాండింగ్ ఎంఓయూ అనేది ఎక్కడైనా చెప్పారా? ఎంత మోసం చేశారు. రాగానే ఇంకా జీతాలు పెంచుతామని చెప్పాడు, కానీ అసలు ఉన్న ఉద్యోగమే లేదని ఎక్కడ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసాల్లో ఎక్కడైనా వాలంటీర్ గురించి ప్రస్తావించినప్పుడు పొరపాటున మీ అగ్రిమెంట్ పర్మనెంట్ అయిపోయింది, మేము రాగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్స్ అగ్రిమెంట్ అన్నాడా, లేకపోతే మొట్టమొదటి సంతకం వాలంటీర్స్ జీతాలు పెంచుతా అన్నాడా? అసలు మనుషులే లేనప్పుడు జీతాలు పెంచుతారు చెప్పండి. కాబట్టి యువత ఎవ్వరు కూడా మోసపోరు, వాళ్ళకి తెలుసు. అసలు వాళ్ళకి ఈ అంశం పైన మాట్లాడే అర్హత లేదని. థ్యాంక్ యూ. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి వెంటనే కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసులో దర్యాప్తు వేగవంతం చేసి వెంటనే కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నక్కపల్లిలో అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన మహిళలకు మెగా అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నక్కపల్లి పోలీస్ స్టేషన్ నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లాలో మహిళలకు అవగాహన కల్పించడానికి ప్రచార రథం ప్రారంభించి 39 శక్తి వాహనాలు, 11 డ్రోన్లను పోలీస్ శాఖ వారికి అందజేశారు. మహిళలకి అదేవిధంగా చిన్నపిల్లల రక్షణ ధ్యేయంగా ఈరోజు ఏదైతే యువత చెడుదారిని పడి డ్రగ్స్, గంజాయి బారిన పడి ఇబ్బందులకు గురవడమే కాకుండా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా మంచి దారి చూపించడానికి, గంజాయి మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడానికి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతినిత్యం కూడా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ, ప్రతినిత్యం కూడా మహిళా సంరక్షణ, మహిళా రక్షణ బాధ్యతగా పనిచేస్తూ ఈ రోజు మీ అందరి దగ్గరికి కూడా అనేకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మనందరిలోని కూడా ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని కల్పించడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ మన ముందుకు వచ్చింది. దానిలో భాగంగానే ఉమెన్స్ డే అయిపోయినప్పటికీ కూడా ఈ రోజు మహిళల్లోని, చిన్నపిల్లల్లోని మేమున్నాము అనే బాధ్యత, రక్షణ బాధ్యత, మేము ఉన్నాము అనే భరోసా కల్పించడానికి ఈ రోజు జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక
కంకణాన్ని కట్టుకొని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం అనేది చాలా మనందరూ కూడా గర్వించదగ్గ విషయం. దగ్గర ఈ రోజు ఇందాకే మన డిఐసి గారు కూడా చెప్పారు, 90 ఎకరాలకి 96 ఎకరాలకి పడిపోయింది ఈ రోజు కల్టివేషన్ కూడా. ఇదంతా కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన వైపు వస్తూ ఉంటే అది కూడా చెన్నై వైపు కానీ అటువైపు కర్ణాటక కూడా వెళ్లకుండా మన నక్కపల్లి తుని దాటిన తర్వాతనే మనం మాక్సిమం ఇక్కడే కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే దీని మీద మీ అందరికీ కూడా అవగాహన రావాలి. దొంగవాడికి ఎటువంటి ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాడు, గాంజాయికి అలవాటు పడినవాడు ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాడు. ఇలాంటి క్రమంలో చాలా మంది చిన్న చిన్న పిల్లలు, కాలేజ్ చదువుకునే పిల్లలే టార్గెట్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలు ఉంటారు, మా అమ్మ తిట్టిందని లోపలికి వెళ్ళి ఏడుస్తారు, మా నాన్న కొట్టాడని. మొన్న రీసెంట్ గా కోనమన్పాలెంలో ఒక అమ్మాయిని చూశాను, చాలా బాగా చదువుకుంటారు అమ్మాయి, కేవలం మంచి మార్క్స్ రావేమో అని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అంటే ఒక ఎమోషన్స్ ని క్యారీ చేసుకుని ఎమోషన్స్ ని దాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉండదు. దెన్ వెంటనే ఎవరైనా ఒక చిన్నది వాళ్ళు ఆఫర్ చేస్తే దాంట్లో ఏదో వాళ్ళకి ఆ మత్తులో ఏదో ఆనందం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకుంటారు, కొంతమంది ప్యాషనేట్ గా తీసుకుంటారు. ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రత్యేకంగా అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మీరు నమ్ముతారా, దగ్గర 39,000 మందికి ఈ రోజు మనకి మోటివేషన్ క్లాసెస్ కానీ ఈ రోజు కంట్రోలింగ్ చేయడానికి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ కూడా ఇప్పించే పరిస్థితి. దగ్గర 600 పైన ఈ రోజు మీకు కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు. ఆడపిల్ల బయటకు వెళ్ళి ఆడపిల్ల లేట్ గా వస్తుందంటే ఎందుకు వచ్చావు లేట్ గా అడుగుతావు. బయటకు వెళ్ళిన ఆడపిల్ల కొంచెం డ్రెస్ ఏదైనా అటు ఇటు వేసుకుంటే ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతావు. లేదు ఆడపిల్లని కంట్రోల్లో పెట్టుకుంటావు. నువ్వు ఆడపిల్లని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటావో, తమ్ముళ్ళు తిట్టుకోవద్దు, మీరందరూ నా కొడుకుల వయసులో ఉన్న వాళ్ళు, మగ పిల్లల్ని కూడా అలాగే అడిగే రోజు వచ్చిన రోజు డెఫినెట్ గా ఈ క్రైమ్ అనేది తగ్గింది. వాడు మొబైల్ పట్టుకుని పదే చూస్తుంటే అరే మొబైల్ ఎందుకు అంత సేపు చూస్తున్నావు, ఏం చూస్తున్నావు అని అడగాలి కదా అమ్మగా నువ్వు. అదే ఆడపిల్లని అడుగుతాం కదా. ఇదే పరిస్థితులు మగపిల్లల్ని ఆడపిల్లల్ని కూడా ఒకే రకంగా కొంత వయసు వచ్చినంత వరకు కూడా మన కంట్రోల్లో పెట్టుకుని మనం పనిచేస్తే కనుక ఎటువంటి ప్రాబ్లము రాదు. ఇంకొకటి కూడా చెప్తున్నా, ప్రతి అమ్మ కూడా వాళ్ళ ఇంట్లో ఒక పోలీసే. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కొడుకు ఏం చేస్తున్నాడు, కూతురు ఏం చేస్తుంది, అవన్నీ కూడా ఫస్ట్ పోలీసింగ్ అమ్మే ఇంట్లో. బయటకు వచ్చి మా పోలీసులు చేసింది సెపరేట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలకు చంద్రబాబు ఆర్జునని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలకు చంద్రబాబు ఆర్జునని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎదుగుదలలో ప్రతి అడుగులోనూ ఆయన చేసిన కుట్రలు, కుతంత్రాలు కనిపిస్తాయని మండిపడ్డారు. రాయలసీమలో తన స్వార్థం కోసం హత్యలను ప్రోత్సహించిన చరిత్ర చంద్రబాబు సొంతమని ధ్వజమెత్తారు. తన 45 ఏళ్ల జీవితంలో హత్య రాజకీయాలకు దూరంగా ఉన్నారని, చంద్రబాబు ఇప్పుడు నీతులు వల్లించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రతి ప్రజల్లో ప్రతి వర్గం కూడా వ్యతిరేకత పెంచుకున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ చేతగాని ప్రభుత్వ విధానాలను ప్రజలందరూ అసహించుకుంటా ఉన్నారు. దాన్ని డైవర్ట్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు కొత్త ఏమీ కాదు. ఆయన ఎట్లాగూ ఆయనకి సపోర్ట్ చేసేటువంటి పచ్చ మీడియా ఉండనే ఉంది కనుక ఆయన ఏం చెప్పినా కూడా దాన్ని చాలా గొప్పగా చూపించడం జరుగుతూ ఉంది. నిజంగా ఈరోజు పాపం నిరుద్యోగులు భృతిస్తూ ఉన్నారు, నెలకి ఏమైపోయింది అది. అదేవిధంగా ఫీజు రీంబర్స్మెంట్ లేక ఎంతమంది కాలేజీలు మరి స్టూడెంట్స్ని పాపం క్లాసులకు రానివ్వట్లేదు. మరి రేపు పరీక్షలకు కూడా పంపిస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి. విద్యా విధానాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి కాలేజీలు ఫీజు రీంబర్స్మెంట్ విధానాన్ని ఎంత బాగా కొనసాగించారో ఏ ఒక్క విద్యార్థి కూడా వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు ఆ రోజు. కానీ ఈరోజు చూస్తే పాపం నిజంగా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళటం లేదు కాలేజీకి. ఇదంతా ఎవరంటే విద్యాశాఖ మంత్రి ఒక అసమర్థుడిని పెట్టాడు. కొడుకైతే చాలు, ఎక్కడున్నా ఇది అంటారే, పంక్తిలో చివరున్నా సరే మనవాడైతే చాలు అన్నట్టుగా అసమర్థుడైనటువంటి తన కొడుకు లోకేష్ని తీసుకొచ్చి విద్యాశాఖకే మినిస్టర్ని చేశాడు. ఈయన వచ్చిన దగ్గర నుంచి విద్యార్థుల కష్టాలు అంతా ఎంత కాదు. పైగా నిన్న ఇక ఈ తండ్రి కొడుకులు గొప్పలు, అతి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఏంటంటే దాని మీద ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. తన 45 ఏళ్ల జీవితంలోట అసలు హత్య రాజకీయాలు అంటుకోనటువంటి వ్యక్తి ఈయనట. ఎంత శుద్ధపూసలాగా కబుర్లు చెప్తా ఉన్నాడంటే, ఎన్టీఆర్ గారు మరణానికి కారకులు ఎవరో మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందులో ప్రత్యక్ష సాక్షి నేనే ఉన్నాను. మరి ఆయన మరణం మొదలు పెట్టుకుంటే అంతకుముందు కూడా
ఇతను ఎవ్వరూ కూడా ఎప్పుడైనా మన సినిమాల్లో కూడా విలన్లు ఉంటారు, పెద్ద విలన్లు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు కానీ లేకపోతే పెద్ద ధనవంతులు. వాళ్ళు హత్యలు చేయించాలనుకుని డైరెక్ట్ వాళ్ళే రంగంలో దిగరు. వాళ్ళు ప్రేరేపిత అంటే కొంతమందిని సుఫారీ ఏదో ఇచ్చి వాళ్ళని పంపించి హత్యలు చేయిస్తూ ఉంటారు. అదిగో అలాంటి బాపతే చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్ ఉండడు రంగంలో. ఎందుకు మీకు 1995 సెప్టెంబర్ 1వ తేదీని నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ చేసిన తరువాత ఆయన ఉన్నటువంటి టైంలో ఆ 4 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగినాయో ఒక్కసారి లిస్టు బయటికి తీస్తే తెలుస్తుంది. ముఖ్యంగా రాయలసీమలో ఒక వర్గం వాళ్ళ మీద విపరీతమైనటువంటి హత్యా రాజకీయాలను ప్రేరేపించింది ఎవరు? ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు కూడా ఉంటాయి. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే తర్వాత ఈయన మళ్ళీ రాగానే వాళ్ళందరి మీద కేసులు ఎత్తేయించి వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా విడుదల చేయించిన సంఘటనే ఈయన హత్యా రాజకీయాలని ఎంతగా ప్రోత్సహిస్తారంటానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మనము వ్యక్తుల పేర్లు చెప్పేదానికంటే కూడా చంద్రబాబు అంటేనే హత్యా రాజకీయాలు కేర్ ఆఫ్ అనేటువంటి దీని మీద సినిమాలు కూడా వచ్చాయి. అందులో వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక నిన్న ఈయన కొడుకు అసెంబ్లీలో అదేవిధంగా ఇప్పుడట బూతులు లేవట అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బూతులు లేవంటే అసలు ప్రతిపక్షం అక్కడ ఉంటేనేగా, ప్రతిపక్షం ఉంటే కదా మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారో. నిజంగా చెప్పాలంటే ఈయన ఇవో ఎన్ని ఉన్నాయో చూడండి. ఈయన మాట్లాడిన బూతులు ఈయన కొడుకు ఇద్దరు కూడా ఆ భాష నేను మాట్లాడలేను. పవన్ కళ్యాణ్ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులు నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు సుభాన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా 15 సంవత్సరాల క్రిందట వైసీపీని స్థాపించారని తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించి మోసపోయామని ఈ రోజంతా ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బడుగు బలహీన పేద ప్రజల కోసమే నిరంతరం పాటుపడుతూ ఏదైతే చెప్పాడో దానికంటే కూడా ఎక్కువ అమలు చేశాడు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 సూపర్ 7 దానికి ఆకర్షితులై ఈసారి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళే ఏం తప్పు చేశామనేది కూడా చాలామంది కూడా తెలుసుకున్నారు. ఇప్పుడే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆఫ్ ఫీజు 4 అనేది ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నెల్లూరు కలెక్టరేట్ని ముట్టడించడం జరుగుతుంది. ప్రజలు కూడా చూస్తున్నారు ఈ గత పాలనలో ఎంతవరకు లబ్ధి పొందారు, ఏమైతే అందరూ కూడా ఎంతో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండారు గతంలో. ఇప్పుడు చూస్తున్నారు ఏమీ ఒక్క పథకం లేదు, ఏమీ లేదు. నిరాశతో ఒక్కొక్కరు దిగులు పెట్టుకొని ఏంద్రా బాబు మనం ఏం తప్పు చేసాం అనేది ఇప్పుడు వాళ్ళే సమీక్షించుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. ఫీజులు కట్టలేక చాలామంది విద్యార్థులు అయ్యో రామచంద్ర అంటూ వాళ్ళ తల్లిదండ్రులు నెత్తి నోరు మోదుకుంటూ బాధలు పడుతున్నారు. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి, పరీక్షలు రాసేయాలంటే హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి. కాలేజ్ యాజమాన్యం చూస్తే మీరు ఫీజులు కడితేనే మేము మీకు హాల్ టికెట్లు ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎంతోమంది పేద ప్రజలు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి ఎంతోమందికి డాక్టర్లు ఇంజనీర్లుగా స్థాపించి ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఒక్కొక్క పిల్లలు. ఈరోజు పరిస్థితి చూస్తే తల్లిదండ్రులు చదువులు మానించి పిల్లల్ని ఏదో ఒక వ్యవసాయ పనులకు బేల్దార్ పనులకు పంపించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇదే జ్యోతి క్షేత్రంలోని కాశీరెడ్డి నాయన ఆశ్రమ కట్టడాలు కూల్చివేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. జ్యోతి క్షేత్రంలోని కాశీరెడ్డి నాయన ఆశ్రమ కట్టడాలు కూల్చివేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. అన్నదాన వస్త్రాలను ఆశ్రమాలను కూల్చడమేనా సంపద సృష్టి సనాతన ధర్మం అని ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ కాశీరెడ్డి నాయన గుడికి సంబంధించిన విశ్రాంతి గదులను, స్నానపు గదులను, గోశాలకు, క్షౌరశాలకు ఇటీవల అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు కూల్చివేయడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. వాటిని కూల్చడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య, చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. కాశీరెడ్డి నాయన గొప్ప అవధూత, గొప్ప ఆధ్యాత్మిక గురువు. ఏ విధంగా షిరిడి సాయిబాబాను, కాలజ్ఞాని
శ్రీమద్ వరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఆరాధించినట్లే లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు కాశిరెడ్డి నాయన్ను ఆరాధిస్తారు. అటువంటి కాశిరెడ్డి నాయన 1995 డిసెంబర్ 6వ తారీఖున దేశమంతా తిరుగుతూ చివరికి నల్లమల అడవుల్లో ఈ యొక్క జ్యోతి క్షేత్రానికి రావడం, 104 సంవత్సరాల వయసులో ఆయన అక్కడ నిర్యాణం చెందడం, పరమపదించడం జరిగింది. అందుకోసం ఆయన భక్తులు సొంతంగా డబ్బులు వేసుకొని కాశీనారాయణ గుడి నిర్మించి అక్కడ గోశాల ఏర్పాటు చేసి అక్కడ అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి నిత్యము కొన్ని వేల మందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. అనాథలకు, అన్నార్థులకు ప్రభుత్వ డబ్బుతో అక్కడ రోడ్డు వేశారు, కరెంటు సరఫరా చేశారు, స్నానపు గదులు నిర్మించారు, బిఎస్ఎన్ఎల్ టవర్ నిర్మించారు. ఓ దిక్కు భక్తుల డబ్బులు వేసుకొని చేశారు, కొంత ప్రభుత్వం తరపున డబ్బు ఖర్చు పెట్టారు. ఇప్పుడు దానికి అటవీ శాఖ అనుమతులు లేవు అనే కారణం చూపి మళ్ళీ ప్రభుత్వమే కూల్చివేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. నిజంగా అక్కడ ప్రభుత్వ అనుమతులు లేకుంటే తెప్పించండి. అటవీ శాఖ అనుమతులు లేకుంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఉండేది మీరే కదా. అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. అనుమతులు తెప్పించండి. అనుమతులు తెప్పించేదానికి బదులు ఆల్రెడీ ఉన్న భవనాలను, భక్తులు కట్టినటువంటి కట్టడాలను, ప్రభుత్వం కట్టిన కట్టడాలను కూల్చేస్తారా? ఇదేనా చంద్రబాబు నాయుడు గారు చెప్పే సంపద సృష్టి? ఒకవైపేమో అన్నా క్యాంటీన్లు పెడతా అంటున్నాడు, మరొక వైపేమో ఈ యొక్క అన్న సత్రాలు కూల్చేస్తామంటున్నారు. ఏమిటి న్యాయం ఇది? ఓ దిక్కేమో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటారు. అంటే ఆశ్రమాలు కూల్చివేయడమేనా సనాతన ధర్మం? బీజేపీ వాళ్ళు మేము వచ్చేసి హిందూ ధర్మానికి చాలా ఛాంపియన్స్ అంటుంటారు. ఇదేనా ఆశ్రమాలను కూల్చడము, గుడులకు సంబంధించినటువంటి కట్టడాలను కూల్చడము? ఇదేనా బీజేపీ హిందూ ధర్మం? కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్లు: నంబర్ 1, ఫర్దర్గా కట్టడాల కూల్చివేత స్టాప్ చేయాలి. 2, అటవీ శాఖ అనుమతులు తెప్పించాలి. 3, కూల్చివేసిన కట్టడాలను పునరుద్ధరించాలి. 4, జ్యోతి క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ కాశిరెడ్డి నాయన గుడిని ప్రభుత్వ ఖర్చుతో దాన్ని డెవలప్ చేయాలి. విద్యార్థులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులకు ఫీజులు చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. విద్యార్థులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులకు ఫీజులు చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంకు జిల్లా నలుమూలల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా కార్లు, ర్యాలీతో చేరుకుని యువత పోరు నిరసనలతో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం దగ్గరలో నిరసనలు తెలియజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటూ ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ లో డిఆర్డీఓకు పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మెమరాండం అందజేశారు. పిలుపు మేరకు యువత కోసం, విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి రోజులు ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన మనందరం చూస్తా ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు విద్యార్థుల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు అధికారం ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 6 హామీలు చూపించి ఎన్నో అమలు చేస్తానని చెప్పి అందరినీ మోసం చేసి ఒక పక్క విద్యార్థుల్ని, మహిళల్ని, రైతుల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని రోడ్డు మీద నిలబెట్టున్నారు. మోసపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది. రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రజల పక్షాన, రైతుల పక్షాన మొన్ననే డిసెంబర్ నెలలో రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం, రికమెండేషన్ ఇస్తున్నాం. విద్యుత్ ధరలు పెంచి, కరెంటు బకాయిలు పెంచి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని విద్యుత్ సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
రికమెండేషన్ ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది. గతంలో విద్యార్థుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చున్నారు. పెద్ద చదువులు చదివేటువంటి వారికి కానీ, చిన్న చదువులు చదివేటువంటి వారికి కానీ, వారికి మౌలిక వసతులు కానీ ఎన్నో అవకాశాలు ఇచ్చి విద్య ద్వారా ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని నమ్మి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 5 తరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన వసతి దీవెనకి కానీ ₹1 జమ చేయలేదు. అమ్మఒడి పూర్తిగా నిలిపివేయటం జరిగింది. ఈ రోజున ఇంతవరకు 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విద్యార్థుల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడితే, ప్రతి సంవత్సరం 4,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కొనసాగితే, కానీ ఈ సంవత్సరం 5 టర్ముల నుంచి ప్రభుత్వం కాలేజీకి చెల్లించవలసినటువంటి ఫీజు బకాయిల కింద అలాగే ఉన్నాయి. ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల తరఫున పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండటం కోసం, ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం కోసం ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఈ మంచి పేరు మీరే కొనసాగించుకోండి. ఏవైతే మీరు చెప్పారో అవన్నీ కూడా అమలు చేయండి. జిల్లా కేంద్రాల్లోనూ యువత పోరుబాటు జరుగుతూ ఉంది. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా 7 నియోజకవర్గాల నుంచి విద్యార్థుల తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున, యువత తరఫున వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళ అర్థంతరంగా చదువుకునే పిల్లల యొక్క చదువు ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం సూపర్ 6 హామీతోటి ఏదైతే ప్రజలను మోసం చేశారో ఆ మోసం ద్వారా ఇవాళ వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది. ఆ పిల్లలందరూ కూడా డిగ్రీ సగంలో ఆపేసి, ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ సగంలో ఆపేసి వాళ్ళు మట్టు పనికి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి వాళ్ళని కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుపెట్టి ఇవాళ ఏదైతే ప్రజల కోసం, రైతుల కోసం పోరాటం జరిపిందో, విద్యుత్ ఛార్జీల కోసం పోరాటం జరిపిందో, యువత కోసం వాళ్ళ పోరాటం జరపడానికి పశ్చిమ గోదావరి జిల్లా 7 నియోజకవర్గాల నుంచి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో అన్నింటిలోనూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అమలు చేయబోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఎలాగా కొనసాగుతాయి అనుకున్నారు. ఆ వీటిని కూడా ఆపేసి మీరేదో తల్లికి 100 అన్నారు, అమ్మఒడిని తీసుకెళ్లి పోనీ అమ్మఒడి కాకపోతే తల్లికి 100 అన్నా మీరు అమలు చేస్తారనుకుంటే దాన్ని గాలి వదిలేశారు. లాస్ట్ టైం బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చూపించి ₹1 కూడా ఇవ్వలేదు. ఇవాళ ఏదో మన 1,200 కోట్లు కావాల్సి వస్తే 9,000 కోట్లు పెట్టి దాన్ని కూడా ఎగరామని పెట్టేది చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, విద్యాదీవెన లేదు, వసతి దీవెన లేదు, అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఏదైతే ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు రాకపోతే ముందు 3,000 వృత్తి ఇస్తామని చెప్పారు. ఆ వృత్తి కూడా ఇచ్చే కార్యక్రమం చేయట్లేదు. 2 బడ్జెట్లు అయిపోయింది. ఫస్ట్ బడ్జెట్ లోనూ వృత్తి లేదు, 2వ బడ్జెట్ లోనూ వృత్తి లేదు. ఇవాళ వీళ్ళందరూ కూడా అలవ లక్షణం అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రజలైనా సరే, ఏ అక్కైనా, చెల్లైనా, అన్నైనా, తమ్ముళ్ళైనా అందరూ కూడా ఎన్నింటి మోసం, ఇంత కూటమి ఎన్ని పోటు పొడుస్తారని మేము ఊహించలేదు. చాలా దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని నట్టేట ముంచిందని చెప్పి బాధపడతా ఉన్నారు. చేసి అధికారం కోసం, ముఖ్యమంత్రి పీఠం కోసం అబద్ధ వాగ్దానాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, కూటమి వారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధ వాగ్దానాలు చేయకుండా అమలు చేయగలిగిన మాటలనే చెప్పి ఈ రోజు అధికారం లేనప్పటికీ కూడా ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం. అధికారంలో ఉండి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, అమ్మఒడిని కానీ వారు చెప్పిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయకపోగా, బడ్జెట్ లో కూడా దానికి సంబంధించి నిధులు ఏవీ కేటాయించకపోవడం, వారు అధికారం కోసం ఎంత నీచంగా అబద్ధపు వాగ్దానాలు చేశారనేది ప్రజలంతా గమనిస్తున్నారు. అల్పకాలంలోనే ప్రజలు తాము చేసిన పొరపాటుని గమనించి వారి పిల్లల భవిష్యత్తును ఆటంకపరచవద్దని వారు ఎంతో వేడుకుంటున్నారు. పేర్లు ఇచ్చాం, పేర్లు లేని లోపలికి వెళ్ళొద్దు. దయచేసి మనం సహకరించుకోవాలి. దయచేసి పేర్లు ఉన్న వాళ్ళ మటుకే లోపలికి వెళ్ళాలి. నిజామాబాద్లో పసుపు రైతుల ఆందోళనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
నిజామాబాద్లో పసుపు రైతుల ఆందోళనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గిట్టుబాటు ధర రాకుండా పసుపు రైతులు అల్లాడుతూ ఉంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 15,000 గిట్టుబాటు ధర కల్పించాలని పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్పిన నిజామాబాద్ ఎంపీ రైతులను పరామర్శించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి పసుపు రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు. అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కానీ పసుపుకు ఇప్పుడు కనీసం 11,000, 9,000 కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే, మోసం చేయడమే. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం 15,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మా ఎంపీ అరవింద్ గారు కూడా మరి ఈ సందర్భంలో కనీసం రైతులను పరామర్శించేటటువంటి పరిస్థితి కూడా కనబడడం లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చారు, దానికి చట్టబద్ధత లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చినారు, దాంతో పసుపు రైతులకు ఒరిగిందేమీ లేదు. కనీసము ఆ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ టైంలో బండి సంజయ్ గారు ఒక మాట చెప్పినారు, మేము చాలా దీంతో పసుపు రైతులకు లాభం చేస్తాము, ధరలు పెంచుతామని చెప్పినారు. మరి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనీసం కనబడతలేదు. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి రైతులను ఆదుకోవాలి, పసుపు రైతులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకి పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు. మహిళల భద్రత కోసం డ్రోన్లు, ప్రచార రథాలు ప్రారంభించిన హోంమంత్రి అనిత. వాలంటీర్లను రాజకీయంగా వాడుకుని వదిలేసింది జగనే. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నామన్న మంత్రి నాదెండ్ల. హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ధ్వజం. పసుపు రైతులు అల్లాడుతుంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది? నిప్పులు జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.